మాట్లాడుకుందాం రా. ఎస్సీ మహిళతో టీడీపీ నేత అసభ్య ప్రవర్తన. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు అకృత్యాలు పెచ్చిమీరాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన వెంకటరాముడు వ్యవసాయ కూలీలకు మేస్త్రిగా వ్యవహరిస్తున్న ఎస్టీ మహిళను కులం పేరుతో దూషించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసుల కథనం ప్రకారం బత్తలపల్లి మండలం సంగాల గ్రామానికి చెందిన దేవరకొండ గాయత్రి వ్యవసాయ పనులకు వెళ్తుంటుంది. భర్త ధర్మవరం వెళ్లి దర్జీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గాయత్రి వ్యవసాయ కూలీలకు మేస్త్రిగా వ్యవహరిస్తుండటంతో సమీప గ్రామాల రైతులు కూలీలు కావాలంటే ఆమెకు ఫోన్ చేసి పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే 3 వారాల క్రితం బత్తలపల్లి మండలం వరదాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత నాగోతి వెంకటరాముడు ఫోన్ చేసి పంట పొలంలో కలుపు తీయడానికి 20 మంది కూలీలను తీసుకుని రావాలని చెప్పాడు. దీంతో ఆమె 20 మంది కూలీలతో వేరుశనగ పంటలో కలుపు తీయడానికి వరదాపురం వెళ్ళింది. అదే సమయంలో వెంకటరాముడు గాయత్రికి ఫోన్ చేసి నువ్వంటే ఇష్టం, నువ్వు నాకు కావాలి, మాట్లాడుకుందాం, పక్కకి రాని పిలిచాడు. ఆమె వెళ్ళకపోవడంతో అదే రోజు సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళి నేను పిలిచినా రావని, ఎంత చూస్తా ఒంటరిగా దొరకవని బెదిరించాడు. దీంతో భార్యాభర్త కలిసి వెంకటరాముని మందలించారు. దీన్ని మనసులో పెట్టుకున్న వెంకటరాముడు బాధితురాలికి జ్వాలాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందంటూ కరపత్రాలు రాయించి సంఘాల నుంచి జ్వాలాపురం వరకు వీధుల్లో విసిరాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు వెంకటరాముడిపై SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు అన్నటువంటి హైలైట్ చేశారు. ఇది ఖచ్చితంగా తప్పు, నేరం, దుర్మార్గం కూడా. కాకపోతే ఇందులో పార్టీ సంబంధమే ఉంది. తెలుగుదేశం నాయకుడి దగ్గర అనుచరుడు అతను తెలుగుదేశం చెప్పలేదు, లేదా ప్రభుత్వం ఏమో అతన్ని కాపాడలేదు, కేసు కూడా కట్టారు కదా. కాబట్టి ఇట్లాంటిదే ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఎవడో కార్యకర్త ఏదో తప్పు చేస్తే అది వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ను కూడా పార్టీకి ఆపాదిస్తున్నారు. వీళ్ళు కూడా తెలుగుదేశం అదే చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోకపోతే కనుక చివరికి 2 పార్టీల్లో ఇట్లాంటి దగులుబాజీలు ఉంటారన్నటువంటిది వస్తుంది.